పండుగల వేళ ఎవరైనా కోడి పందాలు పేకాట అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ హెచ్చరించారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఆయన స్టేషన్లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. జిల్లా పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాల నిఘా ఉంటుందని, జిల్లా ప్రజలు బాధ్యత మరచి వ్యవహరించరాదని పోలీసులకు సహకరించాలని కోరారు. ఫర్దర్ గా ఇప్పుడు కోడి పందాలు పేకాట పెరుగుతాయి కాబట్టి లాస్ట్ ఇయర్ ఎవరైతే లాస్ట్ 5 years లో ఈ ఆడిన వాళ్ళందరినీ మళ్ళీ బైండ్ ఓవర్ చేస్తున్నాం. బైండ్ ఓవర్ బ్రేక్ చేసినట్టయితే ఎంఆర్ఓ గారికి లాస్ట్ ఫర్ రిమాండ్ వాళ్ళని జైలుకి పంపించడానికి కావాల్సినటువంటి పిటిషన్ మళ్ళీ ఫైల్ చేస్తాం. కాబట్టి ఎవరెవరైతే ఆడుతున్నారు బైండ్ ఓవర్ చేస్తున్నామో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. సో అలాగే ఆడబోయే వారికి కూడా ఒకటే, మీరు ఆడి దొరికినట్టయితే కన్ఫర్మ్డ్ గా మళ్ళీ మీరు యూ కమెంట్ దిస్ లిస్ట్. ఇక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ బైండ్ ఓవర్ చేయించుకోవాలి. బైండ్ ఓవర్ బ్రేక్ చేస్తే యూ విల్ గో ఫర్ రిటర్న్. సో చాలా ఇప్పుడు నేను జిఎంఎస్కేలతో మాట్లాడాను. 31st మెయిన్ 31st గురించి చెప్తున్నాను. వీ మస్ట్ గివ్ స్పేస్ టు ఎవ్రీబడి టు ఎంజాయ్. మన దగ్గర మన గ్రామాల్లో మన విలేజెస్ లో ఉండే అందరూ చక్కగా 31st చేసుకునే విధంగా మనం ఆ స్పేస్ ఇవ్వాలి. లేడీస్ కానీ ఫ్యామిలీస్తో కానీ ఆ ధైర్యంగా చేసుకునే స్పేస్ ఇవ్వాలి. ఏ 3-4 వ్యక్తులు తాగేసి సైలెన్సర్లు పీకి పెద్ద సౌండ్లు పెట్టుకుంటా రోడ్ల మీద తిరిగితే